నమస్కారం మిత్రులారా, ఇంట్లోనే టేస్టీ అండ్ చీజీ పిజ్జా, అది కూడా కడాయిలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పిజ్జా బేస్, పాస్తా అండ్ పిజ్జా సాస్, మయోనీస్, పన్నీర్ ముక్కలు, ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో, బాయిల్డ్ కార్న్, మొజరెల్లా చీజ్ అండ్ లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆర్గానో. సో ఫస్ట్గా నేనైతే పిజ్జా బేస్ రెడీమేడ్ది తీసుకున్నా. మీరు కావాలంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫోక్తో గుచ్చుతున్నా అన్నమాట, సో దట్ లోపల వరకు అది మంచిగా బేక్ అవుతుంది అని. అలా గుచ్చుకున్నాక ఇప్పుడు నేను దీనిపైన పాస్తా అండ్ పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేస్తాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే టేస్ట్ని బట్టి మీరు అంత వేసుకోవచ్చు. దీనిపైన ఇప్పుడు నేనైతే మయోనీస్ని వేసుకుంటా. మయోనీస్ కంప్లీట్ ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు. అది ఇంకా కొంచెం రెట్టింపు టేస్ట్ ఇస్తుంది పిజ్జాకి అని నేను వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ రెండింటిని నేను బాగా మిక్స్ చేసుకుని మొత్తం పిజ్జా బేస్కి బాగా స్ప్రెడ్ అయ్యేలాగా కార్నర్ వరకు చూసుకుంటా అన్నమాట. అలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకున్న ఈ రెండు మిక్స్చర్ని ఇప్పుడు నేను దీనిపైన అయితే వెజ్జెస్ని పెట్టేసుకుంటాను. వెజ్జెస్లో అయితే నేను ఆనియన్స్ని తీసుకున్నా. ఆనియన్స్ అయితే నేను 2 minutes బట్టర్లో ఫ్రై చేసుకున్నా, ఇంకొంచెం టేస్ట్ వస్తుంది అని. సైజ్ విషయానికి వస్తే మీరు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్నగా తరుక్కున్నా, మీరు కావాలంటే మీడియం సైజ్ కూడా కట్ చేసుకోవచ్చు. సేమ్ క్యాప్సికమ్ని కూడా ఇప్పుడు నేనైతే బటర్లో 2 minutes ఫ్రై చేసుకున్నాను. అలా క్యాప్సికమ్ కూడా అలా పెట్టేస్తున్నా అన్నమాట ర్యాండమ్గా. మీకు ఏ వెజిటేబుల్స్ ఇష్టమైతే మీరు ఆ వెజిటేబుల్స్ని పెట్టుకుని పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టొమాటోలు పెడుతున్నా. టొమాటోలు కూడా నేను చిన్నగా తరుక్కున్నా అలానే. ఇది కూడా బటర్లో ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని పెడుతున్నా. పన్నీర్ అయితే నేను ఉప్పు కారం వేసి బటర్లో ఫ్రై చేసుకున్నా ఒక 10 minutes, సో దట్ ఆ పచ్చి వాసన పోతుంది అని. ఇప్పుడు కార్న్ని కూడా నేను అలానే పెట్టేస్తాను. కార్న్ అయితే నేను ఒక 15 minutes సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాను. అది కూడా నేను అలా పెట్టేస్తున్నా. లాస్ట్లో అయితే నా మొజరెల్లా చీజ్, మీ దగ్గర మొజరెల్లా చీజ్ లేకపోతే మీరు నార్మల్ చీజ్ని కూడా గ్రేట్ చేసి పెట్టుకోవచ్చు. అలా నా పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇలా నా పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కడాయి తీసుకుని దాంట్లో సాల్ట్ వేసి ఒక 10 minutes హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకుంటాను అన్నమాట. ఆ ప్రీహీట్ అయ్యే టైంకి నేను ఒక రేఖ తీసుకుని దానిపైన బటన్ అయితే గ్రీస్ చేస్తాను అన్నమాట. బటన్ని గ్రీస్ చేస్తున్నా ఎందుకు అని అంటే పిజ్జా కింద మాడకుండా ఉంటుంది అన్నమాట. సో అలా గ్రీస్ చేసుకున్న రేఖని నేను నా కడాయిలో పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు కడాయిలో పెట్టేసుకున్నాక నా పిజ్జా రెడీ అయింది కదా, ఆ పిజ్జాని కూడా నేను దీంట్లో పెట్టేస్తాను అన్నమాట. అలా పెట్టేసుకుని లిడ్ పెట్టేశాక నేను ఒక 15 minutes లో టు మీడియం ఫ్లేమ్లో బాగా బేక్ చేసుకుంటాను అన్నమాట. 15 minutes తర్వాత నా పిజ్జా అయితే ఇలా అయిపోయింది. ఇంకా చూస్తూనే తినేయాలి అని అనిపిస్తుంది. ఇంకా త్వరగా తీసేసుకుని నేనైతే దీనిపైన టాపింగ్స్ని జల్లేసుకుంటాను. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆర్గానో డామినోస్ వాళ్ళవే యూజ్ చేసేస్తున్నా. ఉచితంగా వచ్చింది ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని నేను అదే వాడేస్తున్నా అనమాట. మీరు కావాలంటే దీనిపైన కెచప్ కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా వేయట్లేదు, మా వాళ్ళకి అంత ఇష్టం ఉండదు అని. ఇప్పుడు నేను పిజ్జా కట్టర్తో దీన్ని కట్ చేసుకుంటాను. మీకు ఎన్ని స్లైసెస్ కావాలంటే మీరు ఆ అకార్డింగ్గా కట్ చేసుకోవచ్చు. నేను 4 slices కట్ చేసుకున్నా. ఇంకా అలా నా పిజ్జా అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.